ఇక డీటెయిల్స్ చూస్తే ఇవాళ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానం అందింది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సింఘ్వి మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. రైట్, ఇవాళ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, శంకరి, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సీఎల్పీ సమావేశం కావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారు. ఏ అంశాలు చర్చకు వస్తాయనే అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం నానక్రామ్ గూడలోని హోటల్ షెట్టన్ లో 7 గంటలకు సీఎల్పీ సమావేశం కానుంది. దీనికోసం 98 మందికి ఆహ్వానం అందింది. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్లతో పాటు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం అందింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 8 లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులకు కూడా సమావేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దానికి ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకోబోయే అంశాలకు సంబంధించిన చర్చ, ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయం, ఇందిరమ్మ కమిటీలు వేద్దామని ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయం, ఇక పార్టీకి సంబంధించి కొత్త నాయకులు రావడంతో కొత్త పాత నాయకుల మధ్యలో సమన్వయ లోపం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా అధిగమించడం, ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం గాని కొద్దిగా విఫలమవుతుంది. దాన్ని ఏ విధంగా సెటరేట్ చేసుకోవడం అనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతా ఉంది. దాంతో పాటుగా రాజ్యసభ అభ్యర్థిగా రేపు సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు సీఎల్పీ సమావేశంలో చర్చిస్తారు. సింఘ్విని సభ్యులందరికీ పరిచయం చేస్తారు. ఇక సింఘ్విని రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేస్తున్నట్టు వీళ్ళందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని ఆమోదిస్తారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి ఇతర అంశాలు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత గానీ, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఏ విధంగా సవరించుకోవడం గానీ, ఇట్లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.